సారీ అమ్మా, ప్లీజ్ అమ్మా, నువ్వు క్షమించమ్మా. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఏమైంది బ్రో? చెప్తానని సైలెంట్ గా ఉండిపోయావు. అమ్మా అమ్మా, పెద్దబాబు చెప్పు నాన్న. చెప్పు నాన్న. నీ నిర్ణయం ఏంటో వినడానికి ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడు. దేవా చెప్పు దేవా. ఘట్టంనేని వారి ఇన్విటేషన్ అందుకొని ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మా తాతయ్య పెట్టిన ఒక కంపెనీని అమ్మ నాన్నలు 10 కంపెనీలుగా మలిచారు. అదే ప్రోత్సాహంతో నేను 17వ కంపెనీ కూడా స్టార్ట్ చేశాను. పార్వతిని ప్రేమిస్తున్నానని చెప్పకుండా కంపెనీ గురించి చెప్తున్నాడేంటి? చివర్లో బ్రాండ్ అంబాసిడర్ పార్వతిని పెళ్లి చేసుకోబోతున్నానంటాడేమో. కంపెనీ ఇంతగా విస్తరించడానికి మా కృషి మాత్రమే ఉందని ఎప్పుడు చెప్పను. సరైన నాయకుడు తయారయ్యాడంటే సరైన సైనికులున్నారని అర్థం. నా సక్సెస్ వెనక నా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పాటు నా దగ్గర పనిచేసే వాళ్ళ శ్రమ కూడా ఉంది. అందుకే వాళ్ళ చెమట చుక్కల్ని వృధా పోనివ్వరాదని వాటికి కూడా విలువ కట్టాలనే డిసైడ్ అయ్యాను. ఈ రోజు నుంచి మా కంపెనీలో పనివాళ్ళు అనేవాళ్లే ఉండరు. నీకొచ్చింది. విజయపదానికి దారులైన వర్కర్లే వాటాదారులు అనడం నీ ఔన్నత్యానికి అర్థం. ఘట్టమనేని దేవేంద్ర, ఎంపరర్ ఆఫ్ ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్. తన నిర్ణయం అంటే స్వార్థం ఉంటుందని భ్రమపడ్డాను. నిస్వార్థపరుడని నా కొడుకు నిరూపించాడు. క్లాప్స్ కొడితే సరిపోతుంది. వెళ్దాం. మంచి నిర్ణయం తీసుకున్నా. నువ్వు మహానుభావుడు పెదబాబు. ఏం చెప్తావా అని పైకి కూడా రాకుండా టెన్షన్ తో కింద ఉండే చూస్తున్నాను. గొప్ప నిర్ణయం తీసుకున్నావు. పార్వతి రావే, వచ్చి బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ అఖిలక్క చేతుల మీదుగా తీసుకో. నాన్నరా గణితరా రారా రా వెళ్ళన్నా. రా పార్వతి.
కంగ్రాచులేషన్స్ పార్వతి. థ్యాంక్ యూ అమ్మగారు. ఇలాగే 10 కాలాలు మంచి పేరు సంపాదించుకుని మీ నాన్నకి నువ్వు గర్వకారణమవ్వాలి. అట్టగే అమ్మగారు. ఇంకెందుకు ఆలస్యం, కేక్ కట్ చేయి. షూర్. యా పెద్దబాబు, కేక్ కట్ చేద్దాం. చంద్రమ్మ, నాకిప్పుడు ఎగిరి గంతేయాలనిపిస్తోంది. సౌండ్ సిస్టమ్ లేదు కానీ, లేదంటే 2 స్టెప్పులు వేసేదాన్ని. ఇక ఆపుతావా? ఏయ్, వాట్ హ్యాపెన్? నాకన్నా ముందు నువ్వే చిందులేస్తావనుకున్నాను. చిరాకు పడుతున్నావేంటి? ఇంతకీ నువ్వెందుకింత ఎగ్జైట్ అవుతున్నావో తెలుసుకోవచ్చా? రామాయణం నాటకం అంతా చూసి సీత క్యారెక్టర్ కి మేకప్ ఎక్కువైందన్నట్టుంది నువ్వు చెప్పేది. దేవ పార్వతిని ప్రేమిస్తున్నట్టు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని అఖిలక్కతో బావగారితో ఆ మాటకొస్తే పార్టీకొచ్చిన గెస్ట్లతో గాని ఎవ్వరికీ చెప్పలేదు. అందుకనే హ్యాపీగా ఉన్నావా? అంతే కదా. ఐ లవ్ యూ పార్వతి అని అన్ని సాంగ్స్ కి వాళ్లే డాన్స్ చేసేవాళ్లు. నీ బ్రెయిన్ ఇంతే అని నాకిప్పుడే అర్థమైందాంటీ. దేవ పార్వతిని లవ్ చేస్తున్నట్టు కావాలని వాళ్ళ చెప్పలేదు. ఏంటి? అవును, ఒకవేళ దేవా చెప్తే పని మనిషితో ప్రేమేంటని అఖిల అంటే కేక్ మీదుండే క్యాండిల్స్ తో ఈ ఫంక్షన్ హాల్ తలుపులేసి మరీ అందర్నీ తగలబెట్టేది. ఇది ఊహించే దేవా చివరి క్షణంలో మాట మార్చాడు. అలా చేస్తే ప్రేమనెలా గెలిపించుకుంటాడు? అక్కడే దేవ తెలివైన వాడని తెలిసిపోయింది. కంపెనీలో పనిచేసేవాళ్లు పనివాళ్లు కాదు, పార్ట్నర్స్ అని అందర్నీ తన వాళ్ళని చేసుకున్నాడు. వాళ్ళని పార్ట్నర్స్ గా చేసుకుంటే మనకొచ్చే నష్టమేంటి? పార్వతికొచ్చే లాభమేంటి? పిచ్చాంటి, పార్వతిని కేవలం పని మనిషిగానే చూడకు. తను ఘట్టమనేని హెర్బల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్. అంటే తను కూడా కంపెనీ ఎంప్లాయ్. సో తను కూడా ఇప్పుడు కంపెనీ పార్ట్నర్ అయింది. ఆ తర్వాత మెల్లమెల్లగా లైఫ్ పార్ట్నర్ చేసుకోవడానికి దారిని క్లియర్ చేసుకుంటున్నాడు. అంత పెద్ద సీన్ వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందా? అమ్మ పెదబాబు, నేను ఊహించనే లేదు. ఇప్పుడు దేవ పార్వతి మీద స్పెషల్ ఫోకస్ చేస్తాడు. పార్ట్నర్ అని ప్రతి చోట పరిచయం చేసి పైకి తీసుకొస్తాడు. ఎంత పైకి వెళ్లాలో డిసైడ్ చేసేది మనమే కదా, అది చూద్దాం. ఇక నుండి దేవ ప్రతి మూమెంట్ ని మనం గమనించాల్సిందే. ఎందుకు దేవా, ఆంటీతో నువ్వు పార్వతిని ప్రేమిస్తున్న విషయం ఎందుకు చెప్పలేకపోయావు? నీకోసం ఏమైనా చేస్తానని ఆంటీ ప్రామిస్ చేస్తే వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. మాట్లాడవే. నిజాయితీ కలవాడు, గొప్ప పేరు తెచ్చుకున్నవాడు. తల్లిదండ్రుల పేరు చెడగొడతాడని ఎప్పుడూ అనుకోను. మన అభిష్టానికి వ్యతిరేకంగా అంటే ఏముంటుంది? స్థాయో స్తోమతో లేని ఏ అమ్మాయినో కోడలుగా తీసుకొస్తాడేమో. పెదబాబు అలా అన్నాడా? మొన్న భవానీ పార్వతి మీద ద్వేషంతో పెదబాబును ప్రేమిస్తున్నట్లు పిచ్చిరాతలు రాసింది. అది నిజమేమో అనుకుని పాపం అమాయకురాలను నువ్వు చంపబోయావు. అలాంటి సంఘటన ఎదురైతే ఎలా ఎలా అని నేను ఆలోచిస్తున్నాను. నా బిడ్డ కోసం నేనేమైనా చేస్తానని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఘట్టమనేని వంశ చరిత్రని దృష్టిలో పెట్టుకుని ఈ స్థాయిలో ఉన్నాను. దేవా ప్రేమించిన అమ్మాయి అయినా, పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయి అయినా
పలానా వాళ్ళ చరిత్ర ఉందని తెలిస్తే వెంట్రుకలు నిక్కబొడుచుకోవాలి గాని నా కోసం, నన్ను గెలిపించడం కోసం నా ప్రేమను అమ్మ తన ఓటమిగా అంగీకరిస్తానంది. ఓడిపోవడం అంటే అమ్మ దృష్టిలో చచ్చిపోవడం. ఘట్టంలేని వంశ చరిత్రకు తలదూగదని పార్వతిని వద్దనలేదు. ఎందుకంటే అమ్మ నన్ను ప్రేమిస్తుంది, ప్రాణంగా చూసుకుంటుంది, చివరికి ప్రాణమైన తీసుకుంటుంది. మరి నీ ప్రేమ సక్సెస్ అవుతుందేవా? అవుతుంది, అయ్యేలా చేస్తాను. పందిరేసి 10 మందికి పప్పన్నం పెట్టి పెళ్లి చేసుకోవడం 10 నిమిషాల పని. కానీ నాకు కావాల్సింది ఓ పని అయిపోతుందనుకునే పెళ్లి కాదు. 10 కాలాల పట్టు గుర్తుండిపోయి మదిలో నిలిచిపోయే పెళ్లి. అలాగైతే పార్వతిని ఆంటీ ఎప్పటికీ యాక్సెప్ట్ చేయదేమో దేవా? చేసేలా మారుస్తాను. నా పార్వతి లేకపోతే నిమిషం గడవదనుకునే అంత గొప్పదాన్ని చేస్తాను. అమ్మే పార్వతి నువ్వే నా పెద్ద కోడలు అనేంతవరకు ఎదురు చూస్తాను. అది జరిగే పనేనా? రేపటి నుంచి జరగబోయే పని చూస్తుండు. మనసులే కాదు, మనుషులు కలవడానికి కూడా ప్రేమ అవసరమని అందరితో అనిపిస్తాను. గడ్డంనేని దేవేంద్ర, మేగోటి పార్వతిల ప్రేమంటే చరిత్రలో అందరూ చెప్పుకునేలా చేస్తాను. డ్రీమ్ గర్ల్, డియర్ ఏంజెల్, పార్టీలో నువ్వు వస్తే నీ అందులో తడిచి ముద్దయిపోదాం అనుకున్నాను, కానీ నువ్వు రాలా. అందుకే మందులో తడిచి ముద్దయ్యాను. నువ్వు 2 వారాల నుంచి ముద్దయ్యావు. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. డ్రీమ్ గర్ల్, కానీ నువ్వు రాలా. పీకల దాకా తాగినా ఆ డ్రీమ్ గర్ల్ గురించి వాగుతున్నా చూడు. చెప్తారా నీ సంగతి? నువ్వు కనపడితే నీ హ్యాండ్ తీసుకుని కిస్ చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు పార్టీకి రాకుండా హ్యాండ్ ఇచ్చావు, కిస్ మిస్ చేసావు. నో ప్రాబ్లం మై లవ్, అట్లీస్ట్ కళ్ళనైనా వచ్చి కనిపించిపో. హే, డ్రీమ్స్ గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టిందేంటి? హలో బంగారం, నా గుండె చప్పుడు అంత దూరం ఎలా అనిపించిందమ్మా? ఇలా అనుకోగానే అలా మెసేజ్ పెట్టేశావు. పడుకున్నావో లేదోనని మెసేజ్ పంపాను. నిద్ర పట్టుక కడుపు పట్టేదాకా జ్యూస్ తాగండి యార్. ఏంటి జ్యూస్ అని చెప్తున్నాడు ఎదవా? కుడితే తాగినట్టు తాగాడు. బీరు, విస్కీ, బ్రాండీ, రమ్ము కొనుక్కుంటున్నావా? పళ్ళు కొరుక్కుంటున్నాను. వై? ఏసీ ఎక్కువై. మ్యాటర్ చెప్పు ముందు. కోపంగా ఉండాల్సింది నేను, నువ్వు సీరియస్ గా ఉన్నావేంటి ఏంజిల్? నీకెందుకు కోపం రావాలి? పార్టీకి వస్తానని రాలేదు కదా, అది నన్ను ఎంత ఎగతాలు చేసిందో తెలుసా? నువ్వు కావాలనే నన్ను ఏడిపించడానికి అలా చెప్పావని చెప్పింది. అదా అంటే? అదే నా జంబలక్కడి పంబ. అలా అంటే నాకేం అర్థమవుతుంది? నాకు ఫ్రెంచ్ లాంగ్వేజ్ రాదు కదా. ఇది ఫ్రెంచ్ కాదు,
నన్ను పెనం మీద వేసుకుని ఫ్రై చేసుకుని తినేదని అడ్డపేరు. అదెవరో ఏంటో సూటిగా చెప్పు. అది అదే నా పక్కలో నైఫ్ లా తయారైన నా వైఫ్, నా భార్య, నా పెళ్ళో, నా ఆలి. చాలా ఓసే మార్చినేని ఐశ్వర్య, నా జీవితాన్ని బుగ్గుబాలు చేసినావు కదే నీ. ఏం చేస్తున్నావు? ఏం లేదు, చెయ్యి తుడుచుకుంటున్నాను. నా ఫోటో చించావని తెలుసురా. రీజన్ ఏంటో చెప్పి సారీ చెప్పు. నా డ్రీమ్ ముక్కలు ముక్కలుగా చేసి నువ్వు నాకు సారీ చెప్పాలి. నిన్న నా డ్రీమ్ గర్ల్ పార్టీకి వచ్చింది. అప్పుడు నువ్వు మావని అప్పుల వల్ల వెంటపట్టు చూసి ఫీల్ అయి వెళ్ళిపోయిందంట. అయితే అయితే అంటావేంటి? గుండెల్లో నుంచి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకేం తెలుసు? ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న భార్య గురించి బాధ లేదు గాని ముక్కు మొహం తెలియని వాళ్ళ గురించి వరి అవుతున్నావా? రేపు వెళ్ళిపోతాం. ఇంకా ఒక్కరాయే మిగిలింది. ఇది తీసేస్తే నా నెత్తి మీద ఉన్న పెద్ద బండరా తీసేసినట్టే. ఆ తర్వాత నా డ్రీమ్ గర్ల్ తో సెటిల్ అవుతా, బోర్ కొడితే షెటిల్ ఆడతా. అది నీకు అనవసరం. రేపు నీ లగేజ్ సర్దుకుని వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా వెళ్ళిపోతాం మావా. మావా అని పిలవకు. అలా అన్నందుకే నా బామ్మ వెళ్ళిపోయింది. నీలాంటి దరిద్రాన్ని ఇప్పటి వరకు భరించడమే ఎక్కువ. మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాలా అని సాగదీసి అడుగుతావేంటి? చిచి, నీ మొహమే చూడలేకపోతున్నాను. ఈ మొహాన్ని ఇంకో 3 రోజులు చూడు. యాక్చువల్లీ రేపు వెళ్ళిపోవాలి, కానీ నాకింకా 2 రోజులు ఎక్స్ట్రా టైం కావాలి. ఎందుకు? నన్ను వేపుకి తినడానికా? లేదు, నా భర్తను అందరి దృష్టిలో మంచివాణ్ణి చేయాలి. ముఖ్యంగా అఖిల ఆంటీ దృష్టిలో హీరోని చేయాలి. మా అమ్మ నన్ను హీరోలా చూస్తుందా? చూస్తుంది. 3 రోజులు ఎదురు చూడు. నీ ఫేసు బాయ్. తూర్పేటు వైపు గేట్ ఇటువైపు ఉన్నారు కదా, ఇటే తూర్పు. ఇటువైపు ఒకసారి నించండి పెద్దబాబు గారు. కనురెప్ప వెంట్రుకతో దిష్టి తీస్తారా? ఉప్పు కానీ ఎండుమిర్చి కానీ తెచ్చుకున్నప్పుడు కంటి రెప్పతో కళ్ళ దిష్టి తీసి పారేయచ్చు పెద్దబాబు గారు. ఇంట్లో వాళ్ళ దిష్టి, నా దిష్టి, పార్టీకి వచ్చిన వాళ్ళందరి దిష్టి, మా పెద్దబాబు గారిని చూసిన వాళ్ళందరి దిష్టి పోవాలా. ఇప్పుడు తూతోనండి పెద్దబాబు గారు. ఇప్పుడు ఉఫ్ అంటే దిష్టి పోయినట్టే. కదలకండి, ఊదితే పోతుంది పెద్దబాబు గారు.
పెద్దబాబు గారు? నా కళ్ళలో పడితే నీ కళ్ళలో కన్నీళ్ళు వస్తున్నాయేంటి పార్వతి? పెద్దబాబు, పార్వతి, ఈ టైంలో వచ్చావే? ఇంకేదైనా పనుందా? అమ్మగారు, పార్టీలో చాలా మంది కళ్ళు పెద్దబాబు గారి మీదే పడినాయి. అందుకే దిష్టి తీసేసినాను అమ్మగారు. అలాగా, చాలా మంచి పని చేసావు పార్వతి. రాగానే నేనే దిష్టి తీద్దామనుకున్నాను. హడావిడిలో మర్చిపోయాను. ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళి పడుకో. అట్టగే అమ్మగారు. పెద్దబాబు, మీ నాన్నగారేమో నువ్వు నిద్రపోయి ఉంటావు అన్నారు. నేనింకా పడుకునుండట్లే అని చెప్పొచ్చాను. నేనే వచ్చేవాడిని కదమ్మా. కంపెనీ విషయం అయితే రమ్మని చెప్పేదాన్ని. పర్సనల్ విషయం కదా, నేనే వచ్చాను. రేపు మార్నింగ్ ఏ పని పెట్టుకోకు, ఇంట్లోనే ఉండాలి. అలాగేమ్మా. ఇప్పుడు డిస్కస్ చేస్తే తెల్లారిపోతుంది. ముందు ప్రశాంతంగా పడుకో. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. ఒకటేంటి సార్, 10 దాకా చూపిస్తాం. అంతకు మించి చూపించడం అంటే కష్టం. అంతే కదా, మా ఇంటికి సరిదూగే సంబంధాలు వేళతో లెక్క పెట్టొచ్చు. మీరు తీసుకొచ్చిన సంబంధాలు మాకు వ్యక్తిగతంగానో వ్యాపార పరంగానో పరిచయం అయ్యే ఉంటాయి. అయితే బంధుత్వాన్ని కలుపుకునేలా బలపడాలి. అలాగే మేడం, మీరు ఫోటోని చూడండి. నచ్చిందని చెప్తే డీటెయిల్స్ చెప్పేస్తాం. డాడ్, ఆ ఆల్బమ్ ఇవ్వండి. నువ్వెందుకు చూస్తావు? చూడాల్సింది బాబా. మాకు తెలుసమ్మా, మాకు కాబోయే బాబీ ఎలా ఉందో మేము చూడాలి కదా. రేయ్, నువ్వు అప్పుడే వరుసలు కలపకరా. దిస్ ఇస్ టూ మచ్ అక్క. బయట పనులు చెప్తే గానీ నాకు తెలీదు. ఏమైంది భవానీ? పెదబాబుకి సంబంధాలు చూడాలని భారత్ మ్యాట్రిమోని వాళ్ళని పిలిపించారట కదా. అంటే ఏంటే, కళ్ళ ముందు కనబడుతుంటేనో నాకు చెప్పలేదని ఫీల్ అయ్యాను, కానీ వార్త విన్నాక చాలా సంతోషం వేసింది. ఈనాళ్ళకి మీరు చాలా మంచి పని చేశారు బావగారు. అదేంటి అలానే శోభవాని? ప్రత్యేకించి ఈ పెళ్లినే టార్గెట్ చేసుకున్నావా ఏంటి? అవును బావగారు, లేదంటే ఈ పార్వతిని ఎగరేసుకుపోతాడు పెదబాబు.
ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా నిలబడిందో చూడండి. అప్పుడు పెళ్లి ఆగిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు పెళ్లి బాజాలు మోగబోతున్నాయని అలా చెప్పబోయి ఇంకోలా చెప్పాను. జరిగిపోయిన దాని గురించి గుర్తు చేసుకోరాదు. గుర్తొచ్చేలా మాట్లాడకూడదు భవానీ. సింపుల్ గా చెప్పినా సీరియస్ గా తీసుకుంటానక్క, అర్థమైంది. కమాన్ బ్రో, సిట్. రానన్న కూర్చో. ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టావు. సి, ఫోటో మాది, మాట నీది. సి, పెద్దబాబు, సిద్ధాంతి గారు చెప్పారు కదా కళ్యాణ గడియలు ముంచుకొస్తున్నాయని. వీళ్ళు మనకు తగ్గ సంబంధాలే తీసుకొచ్చారు. మీ స్థాయికి తగ్గట్టే ఉన్నాయి సార్. ఐ సీ. స్థాయి ముఖ్యం కాదండి, సంబంధం ముఖ్యం. ఉన్నవాళ్లు కాదు, మంచివాళ్లు కావాలి. అలా అనకక్క, లటుక్కున పార్వతి మంచిదేగా, పెళ్లి చేయండి అనేస్తాడు. ఆల్బమ్స్ ఇక్కడే ఉంచండి. వీళ్ళందరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు, పూర్తి వివరాలు తీసుకుని రేపు రండి. రేపు ఇంట్లో సీతారాముల కళ్యాణం జరుగుతోంది. మంచి రోజు, మంచి వార్త కూడా వినాలనుకుంటున్నాం. తప్పకుండా సార్, వెళ్ళొస్తా. అలాగే, మంచిది. నమస్తే. అదేంటి పెద్దబాబు, మామూలుగానే ఆ అమ్మాయిల ఫోటోలంటే ఎలా ఉన్నారో చూద్దామని తీసుకుని చూస్తారు. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.